నమస్తే. గ్లోబల్ ఐకాన్ స్టార్ అంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి పుష్ప, అదే అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 రాబోతుంది. అయితే దీనికి సంబంధించిన కొంత అప్డేట్ మాత్రం మంచి వైరల్గా మారింది. ఆ లుక్సే చాలా ఫన్నీగా చాలా బాగున్నాయి. అయితే దీనికి సంబంధించి త్వరలో పుట్టినరోజు రాబోతున్న సందర్భంగా పుష్ప 2 నుంచి ఒక పోస్టర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్కి సంబంధించి కూడా చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. మొత్తానికి అల్లు అర్జున్ మీద భయంకరమైన క్రేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు పుష్పతో. ఎక్కడికి వెళ్ళినా సరే జుక్తానై సాలా అన్నట్టు ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఈ డైలాగ్ బాగా వచ్చేస్తుంది. అయితే పుష్ప 2 ఏ రేంజ్లో ఉండబోతుంది, దానికి సంబంధించిన అప్డేట్ కూడా త్వరలో రాబోతుంది. బర్త్డే కూడా ఉంది, సో సినిమా రిలీజ్ కూడా ఉంది. దాని నుంచి ఏం చెప్తారు? నిన్నే లుక్ వచ్చింది పుష్పలో అల్లు అర్జున్ కాలుకి గజ్జి కట్టి ఒక లుక్. ఆ లుక్ మీద కూడా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఏదైతే కాంతార సినిమాలో లాగా అవును ఊహించుకుంటున్నారు. అంటే ఒక డిఫరెంట్ స్టైల్లోనే మళ్ళీ అంటే పాత్ర అదే కాబట్టి, పుష్పరాజు పాత్రే కాబట్టి పాత్ర అదే ఉంటుంది. ఆ పాత్ర ఎంత ఎదిగాడు అనేది చెప్పాలి కాబట్టి ఆ సీక్వెల్లోనే వచ్చే సినిమా ఇది. పుష్ప 2 కొత్త కథ ఏం కాదు, పాత కథే. దాన్ని అంచెలంచెలుగా పుష్ప ఎదుగుతున్నాడు కాబట్టి అతను అంతర్జాతీయ మాఫియాలోకి ఎంటర్ అయ్యే విధానంలోనే ఈ సినిమా ఉంటుంది. ఎందుకంటే మన గంధపు చెక్కల స్మగ్లర్లో మన ఈ స్థాయిలో కాదు కాబట్టి, వాళ్ళు మొదటి సినిమాలోనే సుకుమార్ చెప్పాడు, ఎక్కడో ఒక పియానో లాంటి వస్తువుని కొండంతో స్టార్ట్ అయిన కథ వెనక్కి రివైండ్ చేసుకుంటూ వచ్చి అలా మొదలుపెట్టి తీసుకెళ్ళిపోయాడు కాబట్టి మళ్ళీ అక్కడికి కథ చేరాలి కాబట్టి అది దానికోసమని ఈ పుష్ప 2. అది రేపు 8వ తారీఖుని అల్లు అర్జున్ పుట్టినరోజు ఉంది. ఆ టైం కల్లా దీని టీజర్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారండి. ఆగస్టు 15 సినిమా అని కూడా వాళ్ళ డేట్ కూడా వచ్చేసింది కాబట్టి సినిమా షూటింగ్ పార్ట్ దాదాపు పూర్తయింది. ఒక మాస్ మసాలా సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. అది ఎవరు చేస్తారు ఆ పాట ఏంటి అనేది, సమంత చేస్తుందా లేకపోతే ఓరసి రౌతలు చేస్తుందా అనేది ఎదురు చూస్తున్నారు. అయితే ఫస్ట్ సినిమాలో మనం చాలా వరకు చూసాం అనమాట. ఫాయద్ ఫజల్ కావచ్చు, అజయ్ ఘోష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలామంది చూసాం. సో ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా మారే అవకాశం ఉందంటారా? ఆర్టిస్టులు అంటే ఫాద్ ఫాజిలు వీళ్ళతో పాటు పెద్ద పెద్ద స్టార్స్, బాలీవుడ్ స్టార్స్ని పెట్టుకున్నారు కదా వీళ్ళు. వాళ్ళు ఖచ్చితంగా బాలీవుడ్ స్టార్స్తో ఉంటుంది సినిమా. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన అల్లు అర్జున్ గురించి చెప్పుకోవాల్సి వస్తే, అతనికి గంగోత్రిలో 2003 అంటే నాకు తెలిసి 2003 నుంచి 2024 అంటే 20 ఏళ్ళు దాదాపు హీరోగా 20 ఏళ్ల కెరీరు. ఈ హీరోగా 20 ఏళ్ల కెరీర్లో తనను తాను మలుచుకునే విధానం అనేది హైలైట్ అండి. ఎందుకంటే ఒక పాత్రకి వేరియేషన్ చూపించుకుంటూ అల్లు అర్జున్ నటుడిగా హీరోగా ఎదిగిన విధానం అనేది మనం అభినందించి తీరాలి. ఎందుకంటే ఉత్తమ నటుడిగా అతను జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా పుష్పకే వచ్చింది కాబట్టి మనం ఈ సందర్భంగా చర్చించుకోవాల్సిన అంశం. ఎందుకంటే అంతకుముందు అతను బాల నటుడిగా 2 సినిమాలు చేశాడు. అది 1985 ఆ టైంలో చేశాడు. తర్వాత ఈ డాడీ సినిమాలో ఒక క్యామియో రోల్ చేశాడు, డాన్సర్గా చేశాడు. అదే గంగోత్రిలో అల్లు అర్జున్ చూసుకున్నప్పుడు సాధారణంగా ఎవరైనా ఆ తరహాలో ఉంటే నేను హీరోని అవుతానంటే ఏమంటారంటే, నిన్ను నువ్వు అద్దంలో చూసుకో అంటారు. ఆ పాత్ర చూసుకున్నప్పుడు అసలు అల్లు అర్జున్లో ఇంత ఐకాన్ స్టార్ ఉన్నాడా అని ఆ రోజు ఎవరు ఊహించాల. ఎందుకంటే మనకు ఫాదర్లో, గాడ్ ఫాదర్లో ఇండస్ట్రీలో ఉన్నా కానీ ఎవరు టాలెంట్తో నిరూపించుకోవాల్సిందే. ఎందుకంటే దాసరి నారాయణరావు ఎంతోమంది లైఫ్ ఇచ్చినా దాసరి నారాయణరావు గారి అబ్బాయికి లైఫ్ రాలా కాబట్టి ఇక టాలెంటే మనకు కొరమానం అనేది చూసుకోవాలి. అలా గంగోత్రి నుంచి తను ఎంచుకున్న సినిమాలు కానీ అతను ఎదిగిన విధానం కానీ చూసుకుంటే చాలా కష్టపడ్డాడు, పట్టుదల ఉంది. ఆ 2 ఉండటంతో వాళ్ళ నిజంగా చెప్పాలంటే ఫాదరు, గాడ్ ఫాదర్ లేకుండానే అతను స్వయం కృషితో ఎదిగిన హీరో కానీ మనం చెప్పాల్సి వస్తుంది అల్లు అర్జున్ది. అయితే ఒక పక్కన మామూలు కావచ్చు, ఇంకో పక్కన బాబాయిలు కావచ్చు, వీళ్ళందరి సమక్షంలోనే అల్లు అర్జున్ ఒక స్థాయికి ఎదిగాడు ఇప్పుడు. కాకపోతే ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇప్పుడు రామ్ చరణ్ సంబంధించిన యాక్టింగ్ కావచ్చు, లేదంటే డ్యాన్సెస్ కావచ్చు, అది అల్లు అర్జున్ చాలా డిఫరెన్స్ ఉంటూ వస్తుంది. సో ఒక ఇండస్ట్రీకి నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇన్స్పిరేషన్. ఎందుకంటే అసలు అల్లు రామలింగ గారి ఫ్యామిలీ నుంచి ఆయన వారసత్వంతో అల్లు అర్జున్ హీరోగా ఎదగటం అనేది, ఎందుకంటే కమెడియన్ ఫ్యామిలీ, కామెడీ నటుల నుంచి ఒక స్టార్ హీరో పుట్టడం అనేది చాలా అరుదైన విషయం. ఎందుకంటే బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయిని హీరోని చేద్దాం అనుకున్నా అతను పల్లకిలో పెళ్లి కూతురుతోనే అయిపోయింది. తను ఇంకో సినిమా చేసినా అది పెద్దగా ఆడలేదు. అలాగే ఎంఎస్ నారాయణ వాళ్ళ అబ్బాయిని హీరోని చేద్దాం అనుకుని ఏదో కొడుకు అనే పేరుతో ఆ సినిమా చేసినా సక్సెస్ కాల. ఎవరు చూసుకున్నా కానీ కమెడియన్స్ ఎవరు వాళ్ళ వారసులుగా రాలేదు. అలాంటిది అల్లు రామలింగయ్య గారు వాళ్ళ అబ్బాయిని హీరోని చేద్దాం అనుకున్నా అల్లు అరవింద్ గారు నిర్మాతగా మారిపోయారు తప్పితే రాలా. అలాంటిది అల్లు అర్జున్ నిజంగా చెప్పాలంటే
నేను దాదాపు 24 ఏళ్ళుగా గమనిస్తున్నాను, కానీ తను మలుచుకునే విధానం, ఆ నటనలో ఆ పరిపూర్ణత అనేది అతను సాధించడం అనేది గొప్ప విషయంగా చెప్పాలి. అందుకని ఆయన ఈ పుట్టినరోజు సందర్భంగా కూడా జులై సినిమాని రిలీజ్ చేస్తున్నారు. ఈ రిలీజ్కి ప్లాన్ చేసుకున్నారు. జులై కూడా రిలీజ్ కాబోతుంది. అంటే 20 ఏళ్ల కెరీర్లో దాదాపు 25 సినిమాల దాకా ఆయన చేశాడు. 25 సినిమాల దాకా చేసుకుంటూ వచ్చాడు అల్లు అర్జున్. పుష్పతోనే పాన్ ఇండియాకి హీరోగా అతను పైగా మలయాళంలో కూడా అతని క్రేజ్ ఉంది. మల్లు అర్జున్ పేరుతో అభిమానులు ఉన్నారు. కాబట్టి నిజంగా చెప్పాలంటే అల్లు అర్జున్ని అభినందించాల్సిందే. అయితే ఇక్కడ చూసుకుంటే అల్లు అర్జున్ సంబంధించి తను మాట్లాడే విధానం కావచ్చు, ఎప్పుడు గొడవలకు వెళ్ళినటువంటి ఒక సిచ్యువేషన్ కూడా చాలా మంది మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ, మాట్లాడే పరిజ్ఞానం కావచ్చు, పరిమితులు దాటి మాట్లాడకుండా ఉంటుంటారు. అది కాక యువ హీరోలు చాలా రకాలైనటువంటి ఒక కొన్ని చిన్న చిన్న కేసెస్లో కానీ లేదా మాట్లాడే సందర్భాలు చూస్తున్నాం. కానీ ఇవంతా కూడా ఫ్యామిలీ నేర్పించినటువంటి ఒక రెస్పెక్ట్ అని చెప్పి అనుకోవచ్చా? నిజమేనండి. ఎందుకంటే అంటే తల్లిదండ్రుల క్రమశిక్షణ అనేది చాలా కీలకమండి. ఆ క్రమశిక్షణ సాధారణంగా గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళలో చాలా వరకు ఉండదు. కానీ మీరు మెగాస్టార్ ఫ్యామిలీలో రామ్ చరణ్ని చూసినా, ఇటు అల్లు అరవింద్ గారి అబ్బాయి అల్లు అర్జున్ చూసినా, వీళ్ళలో ఆ క్రమశిక్షణ గోల్డెన్ స్పూన్తో పుట్టిన, కానీ ఒక క్రమశిక్షణతోనే వాళ్ళు నటులుగా ఎదగడం కానీ, మంచి డాన్సర్లుగా పేరు తెచ్చుకోవడం కానీ, ఇవన్నీ చూసినప్పుడు నిజంగా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, సినిమాల్లో చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు కోరుకునేవన్నీ వస్తాయి. కానీ వాళ్ళు కష్టపడి పని చేసుకుంటూ ఒకళ్ళని మించి ఒకళ్ళు ఎదగడం అనేది అది ముచ్చటేస్తుంది చూస్తుంటే. ఆ పోటీతత్వం అనేది ఉండాలి. ఒకే ఫ్యామిలీలోనే కూడా ఈ పోటీతత్వం ఉంటేనే మనం పైకి వెళ్తాం. ఇవాళ అర్జున్ ఈ స్థాయిలో చూస్తున్నాం, ఇంకో 10 ఏళ్ల తర్వాత ఎక్కడ చూస్తాం మనకు తెలియదు. అలా ఉంది అతను ఎదుగుదల. అయితే రాను రాను తెలుగు ఇండస్ట్రీ అనేది ఒక టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా నుంచి గ్లోబల్ స్టార్స్లో మనకి ఎదుగుతున్నారు. ఒక ప్రభాస్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ. సో ఆ కోవల్లోనే ఇప్పుడు ఇంకొక బాటలో ఖచ్చితంగా ఇంకెవరు అంటే మనకు నెక్స్ట్ వచ్చే పేరు అల్లు అర్జున్. సో అల్లు అర్జున్ ఇంకా ఆ స్థాయికి మించి రాబోతున్నాడు. ఎందుకంటే తనలో యాక్టింగ్ స్కిల్స్ వీళ్ళందరికన్నా తనలో యాక్టింగ్ స్కిల్స్ ఎక్కువ అని చెప్పేసి అనుకోవచ్చు. అది డ్యాన్స్లో కావచ్చు, యాక్టింగ్లో కావచ్చు. ఏమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే సాధారణంగా ఎదిగేటప్పుడు అదే చెప్పేది. ఇప్పుడు అల్లు అర్జున్ ఇంత ఎదుగుతున్నాడు కదా, మనం కూడా ఎదగాలి అని తప్పని అవతల వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అవును అవును. ఎందుకంటే మన ఈ పోటీ పడకూడదు, తను ముందుకెళ్ళిపోతున్నా అనుకుని వేరే వాళ్ళు ఆగట్లా. ఒకళ్ళ మించి ఒకళ్ళు అన్నట్టుగా ఎదుగుతూ ఉండడం అనేది చాలా ఆరోగ్యకర లక్షణం అది. అంతేగాని డిస్కరేజ్ అయిపోయి మనం అట్లా చేయలేము, మనం అలా డ్యాన్స్ చేయలేము, అల్లు అర్జున్ లాగా మనం చేయలేము అనుకుంటే అనుకోవట్లే వాళ్ళు. అవును. అంతకు మించి అనేలాగా వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ కానీ, మనకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఆ పాట నాటునాడు పాట, వాళ్ళ డ్యాన్స్ మూమెంట్స్ చూస్తే చాలు ఎంత కష్టపడి తెలిసిపోతుంది. అలాగే అల్లు అర్జున్ కూడా ఇప్పుడు పుష్పలో కూడా తను ఇట్లా గూడు ఇట్లా పెట్టుకుంటూ ఆ డ్యాన్స్ చేసిన విధానం కానీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, అలాంటి ఆకలింపు చేసుకుని ఆ పాత్రను అలా చేయటం అనేది, దాని కంటిన్యూటీ దెబ్బతినకుండా చేయటం అనేది చాలా కష్టం అది. అవును. అది సో చూద్దాం సార్. మొత్తానికి త్వరలోనే బర్త్డే వస్తుంది. బర్త్డేకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. సో అదే 15th ఆగస్ట్ను కూడా డేట్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి టీజర్ రాగానే మనం మాట్లాడుతాం సార్. థ్యాంక్ యూ అండి.